మాకు మ్యారేజ్ అయి 3 ఇయర్స్ అవుతుందండి. ఎవరో చెప్పలేదు. మా మిసెస్ ఒక రోజు యూట్యూబ్‌లో మేడం ఛానల్ చూసి రావడం జరిగింది. మా పెళ్ళైనటువంటి 1 ఇయర్‌కే వచ్చాం ఇక్కడికి. అయితే అప్పుడు మా రిపోర్ట్స్ అన్నీ చూసి ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయాలన్నారు. మేము అనుకున్నాం ఇక్కడ చాలా డబ్బులవుతాయి. అందుకని ఈళ్ళు అలా చెప్తున్నారని అనుకున్నాం గానీ, చాలా చోట్ల ప్రయత్నం చేసాం. సిస్టర్ చెప్పినట్లుగా చాలా చోట్ల. విజయవాడలో కూడా కొన్ని హాస్పిటల్స్ మేము వెళ్ళాం గానీ, ఎక్కడికెళ్ళినా ఒకటే చెప్పారు. మీకు ఇట్లాంటి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తేనే తప్ప మీకు నార్మల్గా పిల్లలు పుట్టరని చెప్పారు. అప్పుడు మేము అనుకున్నాం, మేము పొరపాటును చూడలేదు, అది ఖచ్చితంగా గాడ్స్ విల్ అని మేము నమ్మాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా మేడం మాతో మాట్లాడారు, ఇట్లా ఐవీఎఫ్ చేయించుకోవాలి ఖచ్చితంగా అని. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మీకు పెళ్ళి కొద్ది రోజులు అయిందని మీరు నెగ్లెన్స్ చేయొద్దు. ఉండే కొద్ది స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతాయి. అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. మీరు డాన్‌కి వెళ్ళాల్సి వస్తుంది. కనుక మీరు ఇప్పుడే మేల్కొంటే ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీనెస్ చూస్తారని మేడం మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఐవీఎఫ్ఏ చేయాలి అని అంటే చెప్తామండి. ఇంకా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా, సో కొన్ని ప్రాబ్లమ్స్ కి వెయిట్ చేసి ఇంకా ఉపయోగం లేదు అన్నప్పుడు మీరు ఎంత త్వరగా ప్రొసీడ్ అవుతే అంత బెటర్ సక్సెస్ రేట్ ఉంటది. ఓకే మేడం చెప్పింది కరెక్ట్ అని నమ్మి చేయించుకున్నారు అండ్ నౌ దే ఆర్ వెరీ హ్యాపీ.